నా నోట్లో దేవుడి కీర్తన నిరంతరం ఉంటుంది. నేను ఎల్లప్పుడూ ఎప్పుడెప్పుడు అంటే ఎల్లప్పుడూ అంటున్నాడు. ఆల్ ది టైం దేవుడిని స్తుతిస్తాను అని అంటున్నాడు. సో నీకు ఒక సత్యం చెప్తాను. ఒకవేళ నీకు దేవుడిని ఆరాధించుట ఇష్టం లేకపోతే, ఒకవేళ స్తుతించుట కీర్తన పాడుట నీకు ఇష్టం లేకపోతే, ఒకవేళ మన చర్చ్లోనే ప్రతి వారం మనం 4 పాటలు పాడడానికి అరగంట నిలబడి దేవుడిని ఆ రకంగా గణపరచుట నీకు ఇష్టం లేకపోతే, నీవు పరలోకానికి క్యాండిడేట్వి కావు. యు ఆర్ నాట్ ఎ క్యాండిడేట్ ఫర్ హెవెన్. You will not enter heaven. ఎందుకంటే heaven is nothing but a worshipping experience. పరలోకంలో రెండే ఉంటాయి. ఒకటి వర్షిప్, రెండవది వర్క్ ఫర్ గాడ్. దేవుడి కోసం పనిచేయడం. ఇప్పుడు దాకా మన కోసం పనిచేసుకున్నాం, ఇతరుల కోసం పనిచేసాం, వాటి కోసం వీటి కోసం పనిచేసాం. అక్కడ ఆయన్నే ఆరాధిస్తాం, ఆయన కోసమే పనిచేస్తాం. మరి ఇక్కడ ఆరాధన అండ్ పని ఆయన కోసం చేసేటువంటి అలవాటు, అనుభవము, ఆలోచన నీకు లేకపోతే నువ్వు అసలు పరలోకానికి వచ్చేటువంటి సరుకువే కాదు. జాగ్రత్తగా విను, నీవు పరలోకములోనికి రావు. ఇక్కడ నువ్వు చర్చికి రావచ్చు, పాస్టర్ నిన్ను అభ్యంతరం పెట్టాడు, కానీ పరలోకానికి నీవు రావు. ఎందుకంటే అక్కడికి వచ్చే ప్రతి ఒక్కడు ఆరాధించుటకే వస్తున్నాడు. 22వ కీర్తన 25వ వచనంలో కూడా ఒకసారి నీవు ఈ సత్యాన్ని గమనించు. ఇప్పుడైనా నీ యొక్క పాపాన్ని ఒప్పుకో, ఇప్పుడైనా నీ యొక్క గర్వాన్ని అంచుకో, ఇప్పుడైనా నీ తలకాయని నేలకేసి బాదుకో, ఇప్పుడైనా నీ మనస్సు మార్చుకో. అండ్ ఇప్పటి నుండైనా ఆరాధన చెయ్యి. అండ్ దేవుడి కొరకు పరలోక రాజ్యంలో నిత్యకాలం ఆరాధన చేయడానికి, మానక ఆరాధన చేయడానికి సిద్ధపడు. అదేంటి 22-25 కీర్తన 22-25 వచనం. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడిదను, ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. సో పరలోకంలో ఉండబోయేదంతా ఆయన యొక్క భయభక్తులు కలిగినటువంటి వారు, పరిశుద్ధులు, రక్తంతో కొనబడినటువంటి యాజకులు. ప్రీస్టుల మధ్యలో గేములు ఉండవు, ప్రీస్టుల మధ్యలో పాలిటిక్స్ ఉండవు, ప్రీస్టుల మధ్యలో ఈ సెన్షువల్ సినిమాలు ఉండవు, ప్రీస్టుల మధ్యలో గాసిప్ ఉండదు, ప్రీస్టుల మధ్యలో వర్షిప్ ఉంటుంది, అండ్ ప్రీస్టుల మధ్యలో ప్రీస్ట్లీ సర్వీస్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్క్లైన్డ్ టు దట్, యు ఆర్ నాట్ ఎ క్యాండిడేట్ ఫర్ ఇటర్నల్ హెవెన్.